అంటే ఎలా ఉండబోతుంది అసలు, ఏంటి హంగామా ఏంటి అసలు? అన్న ఎలా ఉండబోతుంది అన్న, తెలుగు సినిమా బాగుండాలి అంతే, ఉండాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా మన తెలుగు సినిమా వైపే ఎక్కువ చూపు ఉంది. సో చాలా ఎక్స్పెక్టేషన్ తో వస్తుంది. లాస్ట్ టైం కొరటాల శివ గారు అంతా తను అంటే ఇప్పుడు ఒక ఫ్లాప్ ఎరగని తను ఫ్లాప్ ఇచ్చారు. అంత కసి మీద తీస్తున్నారు. మేబీ మంచి కలెక్షన్ ఇచ్చి, ఎందుకంటే కలెక్షన్ చేయాలి వాళ్ళు వీళ్ళం కాదు. ఇప్పుడు కలెక్షన్ చేస్తేనే కదా ఇంకో సినిమా చేసి ఇంకో సినిమా. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. మన తెలుగోడి స్టామినా ఏందనేది అంటే చాలా మంది చాలా ట్రోల్ చేశారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేస్తే బెటర్. సినిమా చూడక ముందు జడ్జ్ చేయడం అనేది అది ఎవరున్నా కాదు. సినిమా చూసింది, ఇప్పుడు ఒక సినిమా చూసినప్పుడు అది అందరికి నచ్చాలని లేదు. చూసిన తర్వాత నచ్చకపోతే ట్రోల్ చేయొచ్చు. ఎవరైతే ట్రోల్ చేసిరో, ఎవరైతే కామెంట్ చేసిరో వాళ్ళందరికీ ఎన్టీఆర్ అన్న ఇప్పుడు మరి కాసేపట్లో అన్న సినిమా ఎట్లా ఉన్నా పక్కన పెట్టు, ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం ఏందనేది చూపిస్తాడు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కానీ అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఒక స్టార్ హీరోలలో కొంతమందిలో ఎన్టీఆర్ అన్న కూడా ప్రభావితం ఖచ్చితంగా ఉంటది. పాన్ ఇండియా రేంజ్ లో అన్న డాన్సింగ్ కూడా బాగా చేస్తాడు. డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన మాస్కా దాస్ అని మన విశ్వసేన అన్నట్టు పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఎన్టీఆర్ అన్న ప్రభావితం ఖచ్చితంగా ఉంటది సినిమాలది. సో ఎక్కడ చూసినా దేవర ఫీవర్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా కొట్టాలి, క్రాస్ చేయాలి ప్రతి ఒక్క సినిమా. అప్పుడే కదా మన తెలుగు స్టామినా ఏందనేది ఎన్టీఆర్ అన్న మరోసారి ఎవడైతే ట్రోల్ చేసినో వాళ్ళకి సమాధానం చెప్తాడు. మరి కొద్ది సేపట్లో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే చొక్కాలు ఎగరేసుకుంటారని. అదే ఇప్పుడు వెయిటింగ్ 6 ఏళ్ల నుంచి RRR నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ ఇలా మొత్తం సింహం పక్కా. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు కాంబినేషన్ లో వచ్చింది మన రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్. కానీ ఇది సింగిల్ గా, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా సింగిల్ గా చూడి దగ్గర 6 సంవత్సరాలు అయింది. ఆ కసి ఏందో ఈరోజు చూపిస్తారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. అంటే ఇప్పుడు ఏ హీరోనా కానీ అది కాంబినేషన్ లో వచ్చింది, ఇది ఇండివిజువల్ గా వచ్చింది. ఇండివిజువల్ గా వచ్చేదానికి పవర్ ఎక్కువ ఉంటది. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఖచ్చితంగా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మొత్తం మోగిపోతుంది. మోగాలి. తెలుగు సినిమా పవర్ ఏందనేది మరోసారి ఎన్టీఆర్ అన్న నిరూపిస్తారు. మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఆ స్క్రీన్ మీద చూస్తే మాస్ ఏందనేది చూస్తారు. థ్యాంక్ యూ. అసలు ఇలా